ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 18, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవునికి దూరస్తులయ్యి ఈ లోకంలో పడి పాపంలో మునిగిపోయి దోసులుగా దుష్టులుగా దేవుని దృష్టిలో మనము నేరస్తులుగా ఉండిపోయాం. దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన నడవడికి ద్వారా దేవుని దూషించేవారుగా దేవుని మనసుని ఎంతో నొప్పించాము. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి మన కొరకు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మనకు రక్షణను అనుగ్రహించారు. మనము కూడా కోరుకున్నాం దేవుడు మమ్మల్ని క్షమించాలి అని, ఆ పాపము నుండి విడిపించాలి అని, మమ్మల్ని రక్షించాలి అని, మాతో ఎప్పుడు ఉండాలి, మేము దేవునితో ఉండాలని కోరుకున్నాము. ఆ కోరికకు తగ్గట్టుగానే దేవుడు మనల్ని క్షమించారు. దేవుని యొక్క ఆ గొప్ప మనసును మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మీరు ఎలాగైతే క్షమాపణ పొందుకున్నారో దేవుని యొద్ద నుండి, అలాగే మీరు కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి అని, దేవుని యొక్క మనసును మనం ధరించుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని క్షమించకపోతే మనకు క్షమాభిక్ష దొరకదు. మనము దేవుని నొప్పించినప్పటికీ కూడా క్షమను కోరుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని మన్నించారు. అలాగే మనలను నొప్పించిన వారు అనేకులు ఉంటారు. మనల్ని నిందించేవారు ఉంటారు. మన మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు. మనల్ని హింసించేవారు ఉంటారు. మన హృదయాన్ని గాయపరిచిన వాళ్ళు ఉంటారు. మనల్ని మోసం చేసిన వారు ఉంటారు. అయినప్పటికీ ఇతరులను క్షమించే హృదయం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు ఇంకనూ మనల్ని క్షమిస్తారు, ఇంకనూ మనల్ని సరిచేస్తారు. మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడే ఇతరులను క్షమించగలుగుతాము. కాబట్టి దేవుని ప్రేమను కలిగి మనం ఉండాలని ఇంకా దేవుడు ఈ విషయమై కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూసుకుంటే అక్కడ దేవుడు మనకు కొన్ని మాటలు తెలియపరుస్తారు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనంలో కూడా దేవుడు ఈ యొక్క గుణమును గురించి, ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారని మనకు తెలియపరుస్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని మనసు నెరిగి ఆయన మాటలను బట్టి మన బ్రతుకుని సరిచేసుకుంటూ ఇతరులని సరిచేసేవారుగా మనము క్షమ పొందుకున్నట్లు ఇతరులను మనము క్షమించేవారుగా ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.